గుప్త నవరాత్రుల్లో 7వ రోజుకు స్వాగతం. అమ్మవారు మనకి నిత్య సుమంగలిగా, మొహం నిండా బొట్టుతో ఇలానే తెలుసు. కానీ ఇలా విధవ స్వరూపంలో కనబడుతున్నటువంటి అమ్మవారి స్వరూపం ఏమిటి? ఈవిడ పేరే ధూమవతి. దక్షయజ్ఞంలో దగ్ధమైనటువంటి సతీదేవి శరీరం నుండి వచ్చేటువంటి ధూమము అంటే స్మోక్ నుంచి వచ్చినటువంటి రూపము ఈ ధూమవతి స్వరూపంగా చెప్తారు. అయితే ఈ అమ్మవారి పుట్టుకకు ఇంకో చిత్రమైన కథ కూడా ఉంది. ఒకానొక నాడు కైలాసంలో శివుని ఒళ్ళో పార్వతీదేవి కూర్చుందట. పార్వతీదేవికి బాగా ఆకలేసి సమస్త లోకాలకు అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ స్వరూపమైనటువంటి అమ్మవారు అయ్యవారిని అన్నం పెట్టమని అడిగిందట. అయితే అయ్యవారు నేను తపస్సులో ఉన్నాను, కాసేపు ఆగమన్నారట. ఎంతసేపటికి అయ్యవారు తపస్సులోంచి లెక్కకపోయేసరికి బాగా ఆకలేసి కోపంతో చిరాకుతో అమ్మవారు అయ్యవారినే తినేశారట. అయ్యవారు ముక్కంటి కదా, మూడో కన్ను తెరిచి లోపలంతా దగ్ధం చేసేశారట. అలా లోపల నుంచి ధూమం వచ్చింది కాబట్టి ఆ స్వరూపమైనటువంటి అమ్మవారికి ధూమవతి అని పేరట. ఈ కథ ఏంటి ఇంత చిత్రంగా ఉంది అని అనిపిస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారు ఏ కోపము, ఏ చిరాకు, ఏ ఆకలి అయితే ఈ కథలో చూపించారో వాటన్నిటికీ దూరంగా మనల్ని తీసుకెళ్తూ బయట కనిపించేటటువంటి రూపాలకు దూరంగా అసలైన జ్ఞానాన్ని చూపిస్తుందట. అందుకే చాలా చిత్రంగా కనిపించేటటువంటి ఏకైక విధవ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపమే ఈ ధూమవతి అమ్మవారు. ఈవిడ దశమహావిద్యల్లో 7వ స్వరూపము. ఈ అమ్మవారి మంత్రము ఓం ధూమవతి నమః. ఈ విషయాలు తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి. ఓం శ్రీమాత్రే నమః.